నమస్తే అండి. కోనసీమ జిల్లా మెండపేట మండలం నుంచి ఏడిద అనే గ్రామం వస్తున్నప్పుడు పూర్వం సగం చింత అని ఒక ప్లేస్ ఉండేదండి. అక్కడ మార్గం మధ్యలో నైట్ ఎవరైనా రావాలంటే చాలా నిర్మానుష్యంగా ఉండి చాలా భయంకరంగా ఉండేదండి. అయితే ఆ చింత చెట్టు దాటి ఇంటికి వస్తామా రామా అన్నట్టు బిక్కు బిక్కుమంటూ వెళ్ళేవారండి ఆ ఊరు గ్రామస్తులంతా. కాలానుక్రమంగా చింత చెట్టు తొలగిపోవడంతో అయితే అక్కడే వెలిసిందండి ఒక అమ్మవారు. ఆమె శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మవారండి. అయితే ఈ పెద్దమ్మ తల్లి చరిత్రను చెప్తాను, దయచేసి వినగలరు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం చోళులు ఈ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని కాళికామాతగా పూజించేవారండి. మరలా దాదాపు 400 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో కూడా ఈ అమ్మవారి విగ్రహం పూజలు అందుకున్నట్లు తెలిసిందండి. ఆ టైంలో మెండపేట నుంచి ఏడుదొచ్చే మార్గం ఒక చిట్టడివిలా ఉండేదండి. ఆ టైంలో రాజులు యుద్ధాలు చేసే సమయంలో ఈ విగ్రహం పంట బోధలో పడిపోవడం, ఇంకప్పటి నుంచి ఆ 400 సంవత్సరాలు ఆ పంట కాలంలోనే ఉన్నట్లు తెలిసిందండి. అయితే అటువైపుగా వెళ్తున్నటువంటి ఏడిద కొత్తూరు గ్రామానికి చెందిన ఒక పందుల కాపరి ఆ విగ్రహాన్ని చూసి వెంటనే ఆ విగ్రహాన్ని పంట కాలంలోంచి తీసి ఆ